రైట్, గుడ్ మార్నింగ్. నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక చూసాం కదా, ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. సో మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేతల ప్రచార స్పీడ్ పెంచారని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బస్సు యాత్ర ప్రారంభించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంట్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ నెల 25న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. ఎన్నికల లోపు ఇటు ప్రధాని కూడా రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికి తెలంగాణలో చూస్తే, తెలంగాణలో ఎన్నికల ప్రచారం అంతా కూడా రాముడు చుట్టూ తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి నిన్న చూసాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారు. దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, పోలింగ్ బూతుల్లో కాదు అనే విధంగా చేశారు. బీజేపీ కేవలం రాముడిని ఈ రకంగా రాజకీయంగా వాడుకుంటుందని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. ఇక కిషన్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల సాకారాన్ని మోడీ నెరవేర్చాడు, రామ మందిరం నిర్మాణం జరిగింది, రాముడి ఆశీస్సులు ఉన్నాయి, రామభక్తుడు. సో ఈ రకమైన కామెంట్ చేసి ఈసారి మోడీకి ఓటు వేయాలని చెప్పేసి ఇటు కిషన్ రెడ్డి చెప్తుంటే, కేటీఆర్ చెప్తున్నాడు రాముడు అందరివాడు అనే విధంగా కేటీఆర్ కూడా కామెంట్ చేస్తున్నాడు. అయితే రాముడు మేమంతా కూడా రామభక్తులే, కానీ బీజేపీని మాత్రం తొక్కుడే, రాముడిని ముక్కుడే అనే విధంగా కేటీఆర్ మా నినాదం అని చెప్పేసి కేటీఆర్ చెప్తారు. సో ఇలాంటి అంశాలు మనం చర్చిద్దాం. మనం నిజంగా రాముడిని ఎందుకు ఈ రాజకీయాలకి లాగుతున్నారు అనే అంశాన్ని మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి దేవి ప్రసాద్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి దిలీప్ గారు ఉన్నారు, ఇక అదేవిధంగా బీజేపీ నుంచి దిలీప్ చారి గారు ఉన్నారు, అదేవిధంగా అనలిస్ట్ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా దేవి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. దేవిప్రసాద్ గారు అన్నట్లు అసలు రాముడి చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతూ ఉంది. అసలు ఎందుకు రాముడిని లాగాల్సిన పరిస్థితి వస్తుంది, ఏం చెప్తారు దీనికి సంబంధించి? రాజేష్, గుడ్ మార్నింగ్. అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికి నమస్కారం, మిత్రులకి. అంటే ఎన్నికలలో విధానాలు చర్చించి, విధానాలపై చర్చించి గత 10 ఏళ్లుగా ప్రభుత్వం, ముఖ్యంగా 10 ఏళ్ళ 5 ఏళ్లకు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భారతదేశ ప్రజలకు సంబంధించి వారి మౌలిక స్వరూపాన్ని ఎట్లా మార్చిందో, భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితి ఏముంది, విదేశీ విధానంలో ఎట్లా సక్సెస్ అయినాం, ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినాం, ప్రభుత్వ రంగ సంస్థలు ఎట్లా కాపాడినాం, రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అమలు కావడానికి ఏమేమి చేసినాం, ఉపాధి ఎంత కల్పించినాం, నిబ్బరం ఎంత కల్పించినాం, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదం ఏ మేరకు ఫలించింది అనేటువంటివి చర్చ జరగాలి. ఆ చర్చ ప్రజలందరూ కూడా కోరుకుంటారు రాజేష్ గారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అసలైనటువంటి చర్చ, భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రజల ఆకాంక్షలు ఇవన్నీ కూడా పక్కకు పెట్టి కేవలం ఇటువంటి నినాదాలతో పోలరైజ్ చేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనబడుతున్నటువంటి మాట వాస్తవం. రామునికి సంబంధించి మతాలు, విశ్వాసాలు ఇవన్నీ ఎవరికి సంబంధించి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటివి. ఒక భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఈ విశ్వాసాలు మొదలు కావు, భారతీయ జనతా పార్టీతోనే విశ్వాసాలు పోవు. ఇది ఎల్లకాలం ఇక్కడ ఉన్నటువంటి ఈ సాంస్కృతిక జీవనంలోనే అటువంటి ఒక విధానం అనేటువంటిది చాలా దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. కానీ ఇది ఏదో మేమే దీనికి అంబాసిడర్ అయినట్టు, మేమే దీన్ని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నట్టు అనేటువంటి విషయాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. ఇటీవల రామ మందిరానికి సంబంధించి కూడా, రామ మందిరం అనేటువంటిది అది ఒక ట్రస్ట్ నిర్మాణం అని అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఇటీవల ఎన్నికల్లో ఏం చెప్తారు, ఈ 5 ఏళ్లలో మేము రామ మందిరం కట్టినమని. అంటే ప్రభుత్వం కట్టిందా, ట్రస్ట్ కట్టిందా, ఎవరు కట్టిందా అనేటువంటి విషయంలో రకరకాల కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతావు. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం అంటే మెజారిటీ ఉన్నటువంటి హిందువులని పోలరైజ్ చేసేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి చర్యగా ఇది కనబడతావు. కాబట్టి ఇది సరైనది కాదు. మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఆశించేది ప్రజలు కానీ మేము కానీ అంటే బీజేపీ కాదండి దేవప్రసాద్, బీజేపీ చెప్తుంది ఇప్పుడు 5 ఏళ్ల కాల సహకారం అయ్యింది కదా, ఇది మోడీ వల్లనే అయింది కదా అనే విధంగా బీజేపీ కామెంట్ చేస్తుంది. 5 ఏళ్ళు అంటే 1924 రావడం కల సహకారం కాదు కదా రాజేష్ గారు. 19లో రైతులు రాజు చేస్తామని చెప్పిండ్రు, తర్వాత ఈ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక పురోగతి జరుగుతుందని చెప్పిండ్రు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, తర్వాత చాలా చాలా విషయాలు ఉన్నాయి మేనిఫెస్టోకి సంబంధించి. కొన్ని కావచ్చు, కొన్ని కాకపోవచ్చు. కానీ ప్రజలకి
ఒక స్పష్టంగా అయ్యో తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రానికి 1, 2, 3, 4 మేము ఇచ్చినాం, విభజన హామీలు అమలు చేయలేకపోయినాం, ఈ కారణాల వల్ల చేయలేకపోయిన డిబేట్ పెట్టి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎన్ని ఇచ్చినా దాని మీద సహజంగానే రాజకీయ ఎన్నికలన్నప్పుడు రాజకీయ పార్టీలు ఇటువంటి ప్రజల్ని ఆకర్షించడానికి రకరకాల స్టేట్మెంట్స్ తో ముందుకొస్తాయి. కానీ అసలైనటువంటి విషయం ఏది కూడా ఈ ఎన్నికల్లో చర్చకు రావడం లేదు. అయితే అసలైతే ప్రజలు ఇలా ఆశిస్తున్నటువంటి అంశాలు ఏవి కూడా లేవు. కాబట్టి మొన్న మోదీ గారు ఒక మాట మాట్లాడారు, ఏదైనా ప్రథమ అంటే సచార్ కమిటీ నివేదికలో ఉన్నటువంటి అంశాలని వారు ప్రస్తావించకుండా వారు ఏమన్నారంటే మొదటి సంపద మొదటి బుక్క ముస్లింలకే పోతుంది అనేటువంటి ఒక అపవాదు ఇలా ముస్లింల మీద వేసినటువంటి సందర్భాన్ని చూసినాం. అంటే ప్రజల్లో ఏ పేదవానికైనా, అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, గోల్డ్ అయినా, ఇంకొకరైనా, వారికి అందరికి కూడా సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకి మొదటి బుక్ అందాలి. ముస్లింలో పేదలైతే ముస్లింలకు అంతది, ఇంకొక సామాజిక కోణంలో చూస్తే వాళ్ళకి అందేటువంటి అవకాశం. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే కేవలం ముస్లింలకే పెడుతున్నారు, మిగతాది ఎవరికి పెడతలేరు అనేటువంటి ఒక భావన కలగజేసే విధంగా అది కొంత రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం తప్ప ఇంకా లేదు. మేము అందుకే భారతీయ జనతా పార్టీని ఇలా ప్రతిపక్షాలు మేము కానీ ఇంకా వాళ్ళందరూ కూడా మేము చెప్తున్నది ఏంటంటే ఈ విధానాలు సరే, మీరు ఈ మతానికి సంబంధించి ప్రమోషన్ ఇవన్నీ ఒక పక్కకు పెట్టి ఇలా దేశ ప్రజలకు సంబంధించినటువంటి చర్చ జరగాలని మేము కోరుకుంటాం. రైట్, ఓకే, బీజేపీకి వెళ్దాం. బీజేపీ లిపచారి గారు, ఏంటి అంటే రాముడి అంటే కేవలం బీజేపీకైనా, రాముడు అంటే కేవలం కొందరివాడైనా అందరివాడు కాడా? అంటే మీరు ఈ 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోకుండా రాముడి పేరు ప్రస్తావిస్తూ రాముడిని ముందు పెడుతూ మీరు ఎన్నికలకు వెళ్తున్నారంటే ఏం చెప్తారు? జై శ్రీరామ్ అండి. అక్కడ ఉండే పెద్దలందరికీ నమస్కారం. జై రాజేష్ గారు, రాజేష్ గారు చెప్పండి. మేము మతం గురించి ఈరోజు 10 సంవత్సరాల అధికారం తర్వాత కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వము 10 సంవత్సరాల్లో అధికారం వచ్చిన తర్వాత మా పాలన గురించి, మోడీ గారు చెప్పిన దాని గురించి, వారు చేసిన దాని గురించి మీరు బేరీజ్ వేసుకునే మాకు ఓట్లు వేయండి అని చెప్పి మేము క్లియర్ గా అప్పీల్ చేసినాము. అదేవిధంగా 2047కు వికసిత భారత్ లక్ష్యంగా మా ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని వచ్చినాం ప్రజల ముందుకి. మాకు దీంట్లో ఏం శిశబిషలు లేవు. ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడుతూనే నరేంద్ర మోడీ గారు మొన్న మాట్లాడిన అంశము, దేవిప్రసాద్ గారేమో తప్పుదో పట్టించే విధంగా మాట్లాడిండు. ఎక్కడ కూడా సచార్ కమిటీ విషయం గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు. గౌరవ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన మాటల్ని ఉటంకించిండు. అండర్లైన్ చేసుకోండి దేవన్న, నేను ఏమి వేరే ముచ్చట మాట్లాడట్లేదు. మన్మోహన్ సింగ్ గారు ప్రజాబాహుల్యంలో డైరెక్ట్ గా వచ్చి ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి ఏదైతే జరుగుతుందో ఆ మొట్టమొదటి లబ్ధి ముస్లిం సోదరులకే దక్కాలే, అది మా ప్రభుత్వ లక్ష్యము అని చెప్పి గౌరవ మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. అదే విధంగా దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఉన్నది. ఆ మేనిఫెస్టో గిన అమలైతే, అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే ఇండి గఠబంధన్ అని ఉందో, ఇండి గఠబంధన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన సంపదనంతా దోచుకొని పోయి, ఇంక్లూడింగ్ మన మంగళసూత్రాలు, మన తల్లుల మెడల్లో ఉన్న మంగళసూత్రాలు కూడా దోచుకొని వెళ్ళిపోయి ముస్లిం సోదరులకు పంచుతారు. అది ఈ కాంగ్రెస్ పార్టీ విధానము అని చెప్పిర్రు. దీంట్లో ఆ తప్పేముంది? మీరు చెప్పిందే, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందే మేము మాట్లాడుతూ ఉన్నాము. దాని తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల్లో ఏం అచీవ్మెంట్స్ లేకుండానే మాట్లాడట్లేదు. రాముని గురించి మేము మాట్లాడట్లేదు. దేవిప్రసాద్ గారు ఇంకొక క్రిస్టల్ క్లియర్ సమాధానం చెప్పారు. ఏంటి అని అంటే, రామ మందిర నిర్మాణంలో ప్రభుత్వ పాత్ర లేదు అని చెప్పిర్రు. అది ఒక తీర్థక్షేత్ర ట్రస్ట్, అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ అని చెప్పి దాని ద్వారా నిర్మాణం జరిగింది. దాంట్లో ప్రజలందరూ, హిందువులందరూ, దేశంలో ఉండే వాళ్ళు, విదేశంలో ఉండే వాళ్ళందరూ, ప్రజలందరూ భాగస్వాములు అయ్యారు. 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ నిర్మాణం జరిగింది. కానీ 500 సంవత్సరాల ఒక జటిలమైన సమస్య పరిష్కారంలో ప్రభుత్వం కీలక భూమిక పోషించింది. సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పును అమలు చేసే సత్తా, ధైర్యము, దమ్ము ఉండాలి. ఒక నిజాయితీ పరుడైన ఒక ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి 500 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కొన్ని వేల మంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత ఈ సమస్యకు ఒక్క రక్తపు చుక్క కూడా కింద పడకుండా
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరి మధ్యలో వైషమ్యాలను లేవనెత్తకుండా అంటే బీజేపీ వచ్చినాకనే రామరాజ్యం వచ్చింది అంటున్నారా? చక్కటి కాదు, పరిష్కారం చూపించింది కాబట్టి దిలీపాచారి గారు, నరేంద్ర మోడీ గారు దిలీపాచారి గారు క్లెయిమ్ చేసుకుంటాము. రామ మందిర నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ కీలక భూమిక పోషించింది. దానికి చక్కని పరిష్కారం అనుకున్నాము. ఈ రోజు భారతదేశంలో ఒక సౌభ్రాతృత్వం వెల్లివిరిసే విధంగా ఆ రామ మందిర నిర్మాణం జరిగిందంటే దాంట్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పాత్ర ఉందని చెప్పి మేము అందరం చెప్పుకుంటున్నాం. మేమే కాదు, ప్రజలందరూ మమ్మల్ని కాదు దిలీపాచారి గారు, నిన్న ఒక కామెంట్ విన్నారా మీరు? సరే, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రాముడు ఓకే, అందరూ దేవుడు అందరూ పూజిస్తాము, కానీ రాముడిని పూజించాలి, రాముడు గుళ్ళో ఉండాలి తప్ప భక్తి గుండెల్లో ఉండాలి, పోలింగ్ బూత్లో కాదు అని ఆయన కామెంట్ చేశారు. అంటే మీరు ఈ రకంగా రాముడిని పోలింగ్ బూత్ల వరకు తీసుకువస్తున్నారు అని అంటే ఆయన పేరు రాజేష్ గారు రాముడు మిథ్య, రాముడు కల్పితము అని చెప్పి ఈ సాక్షాత్ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ సుప్రీం కోర్టులో తన కపిల్ సిబాల్ గారి ద్వారా అఫిడవిట్ దాఖలు చేయించింది. రాముడు అనేవాడే లేడు, రాముడు కల్పితము అని చెప్పిన ఈ పార్టీ నుంచి ఇంతకంటే ఎక్కువేం ఆశిస్తాము? మీరు దేవుళ్ళు లేరంటారు, మేము దేవుళ్ళని నమ్మమంటారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమంటారండి? లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా అంటాడు. మీరు దేవుడే లేదని చెప్పి మీరు దిక్కు నమ్ముతా ఉన్నారు, సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తారు. కాంట్రడిక్షన్ చూడండి రాజేష్ గారు. ఒకవైపేమో దేవుడు లేడని సాక్షాత్తు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తారు, ప్రజల మధ్యలోకి వచ్చామో మేము దేవుని సాక్షిగా మేము అన్ని పనులు చేస్తాం మీకు అని చెప్తారు. కనుక వీరు చెప్పేదానికి అదే ఏదో అంటారు కదా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఆ విధంగా ఉంటది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాబట్టి మేము అందుకనే ఏం చెప్తా ఉన్నామంటే, దేవి ప్రసాద్ గారైనా విఘ్నులు ఎవరైనా మేము చెప్పేది ఏంటంటే, మేము అన్ని విషయాలు చెప్తా ఉన్నాం, ప్రజల మధ్యలోకి వచ్చినాము. 10 సంవత్సరాల్లో మేము సాధించిన ఫలితాలే గాక రాబోయే రోజులలో ఏం చేస్తామని చెప్తా ఉన్నాము. కాగా దిలీపాచారి గారు ఇప్పుడు నిన్న కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. కాదు కేటీఆర్ నిన్న దిలీపాచారి గారు నిన్న కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. ఏంటి అంటే, బీజేపీని ఏదైనా ప్రశ్నిద్దామంటే చాలు, బీజేపీని ప్రశ్నిస్తే జై శ్రీరామ్ అని అంటారు. సో ఇప్పుడు అది వాళ్ళు ఏం ప్రశ్నించినా జై శ్రీరామ్ అనేది ఉంటుంది. అయితే ఒకటి రాముడు అందరే వాడు, కానీ బీజేపీ మాత్రం తొక్కుడు ఖాయం అనే విధంగా ఆయన కామెంట్ చేస్తున్నారు. రాముడిని మొక్కుడు, బీజేపీని తొక్కుడు అని. మీరు ఏమన్నా చేయండి సార్, నేనేమంటున్నారా, మా కేటీఆర్ గారు ఘనత వహించిన కేటీఆర్ గారు ఇంకా దాంట్లోకి వెళ్ళి అభిజాత్యంలోకి వెళ్ళి బయటికి రాలేదు. కాబట్టి నేను ఏమంటానంటే, జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతారా యువకులారా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. మేమేమంటలేము. జై శ్రీరామ్ అనేది ఒక నమ్మకము, ఒక విశ్వాసము, ఒక భక్తి. అది నీకు ఇష్టం ఉంటే అనండి, లేకుంటే లేదు. ఎవరితోటి మేము బలవంతంగా అనిపిస్తలేం కదా. జై శ్రీరామ్ అంటేనే మీకు ఈ ప్రభుత్వ ఫలాలు అందుతాయని చెప్పి మేము ఎక్కడా చెప్పట్లేదు కదా. ఇంకొక విషయం ఏంటంటే, మీరంతా అవినీతి చేసిండ్రు, అక్రమాలు చేసిండ్రు. నిన్నటిదాకా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. పార్థ చటర్జీ అని చెప్పి 100 కోట్ల రూపాయల కట్టలు సాక్షాత్తు టీవీల ముందర కట్టలు దొరికినాయి. ఆయనను అరెస్ట్ చేసిన రోజు ఈ పార్టీలన్నీ ఏం గగ్గోలు పెట్టినాయి, రాజకీయంగా కక్ష చేసుకోవడం కోసము ఆయనను అరెస్ట్ చేసిండ్రు అని చెప్పారు. ఈ రోజు కూడా బెయిల్ రాలేదు. ఈ రోజు హైకోర్టులో ఒక తుది తీర్పు వచ్చింది. 24,000 మంది టీచర్లు అక్రమంగా జాబులు పొందిండ్రు, దిలీప్ గారు చేస్తున్నామని చెప్పి హైకోర్టులో తీర్పు. ఓకే అండి, ఒక నిమిషం అండి దిలీపాచారి, ఒక నిమిషం ప్లీజ్. చెప్తారు వీళ్ళందరూ ఏ విధంగా సమర్థిస్తారు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని? అంటే 24,000 మంది ఉపాధ్యాయులే అంత దొంగలు అంటే పిల్లల భవిష్యత్తు ఏం కావాలండి? అక్రమాలు చేసి అన్యాయం చేసి అనర్హులకి మీరు టీచర్ పోస్టులు కట్టబెడితే వారి ద్వారా మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతులలో పెట్టాలన్నా? మేము ఏదైతే అక్రమాలు చేసిండ్రో చేయడం కోసం ఈడీ పోతే, సిబిఐ పోతే, మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి హైకోర్టు తీర్పులో ఉంది. కావాలంటే చూడండి మీరు. రైట్, ఒక నిమిషం చారి గారు, ఒక నిమిషం చూడండి ప్లీజ్, ఒక నిమిషం. దిలీప్ గారు ఏం చెప్తారు? ఇదంతా ఈ వ్యవహారం ఏంటి? ఇప్పుడు మొత్తానికి ఇంతకుముందు అన్నట్లు మొత్తం తెలంగాణలో అంతా కూడా రాజకీయం అంతా కూడా రాముడు చుట్టే తిరుగుతుంది. ఇక ముఖ్యమంత్రి కూడా ప్రతిసారి ఏ సభకి వెళ్ళినా కూడా ఏదో ఒక దేవుడి పైన ప్రమాణం చేసి చెప్తున్నాడు. నేను ఇగో యాదాద్రి నరసింహస్వామి ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ రోజు రుణమాఫీ చేస్తుంటాడు. మామూనారు వెళ్తాడు, అక్కడ జోగులమ్మ పేరు చెప్తారు. అంటే ఏంటి, దేవుడిని నమ్ముకుంటేనే ఓట్లు పడతాయి అనుకుంటున్నారా? ఒకటి, ఈ మత విశ్వాసాలు అనేది వ్యక్తిగత విశ్వాసాలండి. వ్యక్తి విధమైనటువంటి దాని ప్రమాణ చేస్తారు. మనం అసెంబ్లీలో కూడా చూస్తాం, ఒక ఆయన దేవుడి మీద ప్రమాణం అంటాడు, ఒక ఆయన అల్లా మీద ప్రమాణం అంటాడు, జీసస్ క్రైస్ట్ మీద ప్రమాణం అంటాడు. అది వాళ్ళ హక్కు, వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలు. దానికి రాజకీయానికి లింక్ చేయడమే తప్పదు. నెంబర్ 1. నెంబర్ 2, మన మిత్రుడు దిలీపాచారి గారితో నేను ఒక చిన్న విషయం ఏమంటున్నా అంటే, బీజేపీ కీలక పాత్ర పోషించవచ్చు. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీ స్క్రీన్ ప్లే రాసింది నరేంద్ర మోడీయా,
దానికి సినిమా కింద కన్వర్ట్ చేసి రామ మందిరం అనే డైరెక్షన్ ఇచ్చింది అమిత్ షానా? నాకు అర్థం కాలేదు. ఇది దీర్ఘకాలంగా కోర్టులో అది చర్చల ఉపచర్చల తర్వాత వాదోపవాదాల తర్వాత ఒక నిర్ణయం వచ్చింది. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత ఈ ట్రస్ట్ ఆ ట్రస్ట్ కలిసి కూర్చుని సాల్వ్ చేసుకున్నాయి. మీరు దాని అడ్వాంటేజ్ తీసుకొని పొలిటికలైజ్ చేసి సాఫ్టలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరం హిందువులమే, అందరికీ రాముడు అంటే భక్తి ఉంది. రాముడు అంతగా ఘనకీర్తి వహించిన రాముడిని పోగొదలుచుకుంటే ఈ దేశాన్ని పరిపాలించిన ధర్మరాజు కూడా మీరు హైలైట్ చేయండి, తర్వాత వచ్చినటువంటి దిలీప చక్రవర్తిని హైలైట్ చేయండి, ఆ నెక్స్ట్ పరిపాలన చేసినటువంటి ధర్మరాజు కూడా హైలైట్ చేయండి మీరు. మరి ఇవన్నీ చరిత్రలో ఉన్న అంశాలు, వాటిని రాజకీయాలకు ఎందుకు వాడుకోవాలంటే ఎక్కడో ఉన్నటువంటి ఆ అంశాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మొత్తం దేశంలో మీరు ప్రచారానికి వాడుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అందరి హక్కు ఉంది, రాముడు అందరి వాడే, అందరు అన్నట్టు అందరి వాడే. మా సీఎం కూడా ఏ జిల్లా పోతే ఆ జిల్లాలో దేవుడి మీద మొక్కడం తప్పలేదు కదా, అది ఆయన విశ్వాసం. ప్రజలకు విశ్వాసాన్ని కల్పించే సందర్భంలో రకరకాల ప్రక్రియలు పాటిస్తారు, రాజకీయ పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. రాముడు అంటేనే బీజేపీ అంటే రాముడు అనే విధంగా తీసుకెళ్లారు కదా. చెప్పండి. బీజేపీ నేతలు రాముడు అంటేనే బీజేపీ అంటే రాముడు అనే విధంగా తీసుకెళ్లారు కదా. మరి అట్లే ఉంది పరిస్థితి. రాముడు ఎవరు మనకి దేవుడు కానట్టు, ఒక బీజేపీ ఓన్ చేసినట్టు, రాముని కనిపెట్టినట్టు, ఈ దేశం మర్చిపోయినట్టు రాముడిని ఈ రకంగా మాట్లాడి ఈ ఘనత మాది ఆయన ఒక్కడే పట్టుకొని పోయి ఇటు ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి లేడు, అటు పక్క ఆచార్య లేడు, పూజారి లేడు, ఆడి నుంచి ఇటు దాకా మొత్తం టీవీలు దేశవ్యాప్తంగా టీవీలు పెట్టుకొని మనం ఒక నరేంద్ర మోడీ అని కీర్తించాల్సిన పరిస్థితి తీసుకొచ్చి ఇంటింట దీపం పెట్టమన్నారు. మేము కూడా పెట్టుకున్నాం మా ఇంట్లో దీపం, వేరే విషయం, మాకు కూడా భక్తి విశ్వాసాలు లేకుండా. కానీ ఆ గ్లోరిఫికేషన్ సింగిల్ ఇండివిజువల్ అని అర్థం కాదు. సో ఒకటి అధికారంలో రావడానికి చాణక్యుడు చెప్పాడు, సామధాన భేద దండోపాయాలు వాడమన్నాడు. ఇది కూడా ఒక వేదోపాయం అయితే మంచిదే, వాడుకోండి. మేము ఆ ఉపాయాలు మేము వాడుకుంటాం. మరి ఏం చేయాలి చెప్పండి. ఎలక్షన్ అయిపోయినాక నువ్వు దోస్తే నేను దోస్తే, నువ్వు రామ్ నేను జై శ్రీరామ్ కావచ్చు, మళ్ళా ఎవరికి తెలుసు. ఈ విధమైనటువంటి శాసనైజేషన్, మతపరమైనటువంటి విశ్వాసాలు ఉండేటువంటి ప్రయత్నం. ఇంకోటి మెజారిటీ ఆఫ్ పాపులేషన్ హిందుత్వం ఇప్పుడు మాట్లాడే మనం ఒక సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ దేశంలో క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, ఎస్టీ చాలా మంది ఎస్సీలు కానీ అందరూ కూడా మెజారిటీ వాళ్ళే చెప్పుకున్నారు చాలా సందర్భాల్లో. మెజారిటీ వాళ్ళు కన్వర్టెడ్ పీపుల్, అంతా బేసిక్ స్ట్రక్చర్ అంతా అందరి రక్తం అంతా ఒకటే, అంతా హిందువులే. ఎన్నో సందర్భాలు చెప్పుకోరు. ఇప్పుడు దిలీప్ గారు కిషన్ రెడ్డి ఏమంటారంటే ఇప్పుడు రాముడి పైన మోడీకి ఉన్నంత భక్తి ఎవరికి లేరు, అదే విధంగా ఇప్పుడు రాముడు ఆశీస్సులు కూడా మోడీకి అంత ముండిగా ఉన్నాయి. దిలీప్ గారు ఏంటి మీకుందా చెప్పండి నాకు రాముడి భక్తి అసలు ఫస్ట్ ఎందుకుంటది చెప్పడం కాదు. ఇది తప్పండి, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. సరే, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా నేను తప్పు పట్టను. అందరూ అందరి అన్నది మాట అందరికీ తెలుస్తుంది. సో ఎలక్షన్స్ అయిపోయినాక ఈ చర్చలు కూడా రావు, ఈ డిబేట్ కూడా జరగదు. అదైతే మనందరికీ తెలుస్తుంది. మళ్ళా ప్రజలు, ఎందుకంటే ప్రజలు వాళ్ళ యొక్క అజెండా నుంచి డైవర్ట్ చేసేటువంటి టాక్టిక్స్. ప్రజల అజెండా వేరే, వాడికి పాపం మీరే ఇంతకుముందు మన ఎవరన్నా దీపాచారి గారు ఎవరైనా సంబడి టోల్డ్, ఇది ప్రజలకు కావాల్సింది నిధులు, నీళ్లు, నియామకాలు, వాడికి గుడి కావాలి. ఎవరిస్తారో వాడి మీద భక్తి, వాడే శ్రీరాముడు అనుకుంటాడు. కానీ ఇక ఇవన్నీ చెప్పి ఆ టైంలో ఉద్రేకాలు రెచ్చగొట్టి మత విద్రేకాలు. ఒక్క నిమిషం అలా మేమేమంటున్నాం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అలా, మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 2,500 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది చర్చిద్దాం. నేను కంపారిజన్ చెప్తున్నా. మీరేమో 2,000 రూపాయలు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఇస్తా ఉన్నాం, మేమేమో 2 కోట్ల మంది మహిళల్ని లక్షాధికారులను చేయాలని చెప్పి మా సిద్ధాంతం అని చెప్పి ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. ఇంకొక విషయం, మీరు 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామన్నారు, మేమేమో 300 యూనిట్ల వరకు మీ ఇంటి పైననే సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకొని మీరే మళ్ళీ ఆ ఫ్రీ కరెంట్ వచ్చేటట్టు మీ అంతలకు మీరే తయారు కాండి అని చెప్పి మేము మా ఎన్నికల మేనిఫెస్టో. అంటే మీరేమో చేపలు తినడం నేర్పిస్తారు, మేమేమో చేపలు పట్టడం నేర్పిస్తాం. చైనాలో సామెత ఉంది దిలీప్ అన్న. ఈ వ్యత్యాసం ప్రజల్ని ఒక రకంగా మీరు పెడతారు, మేము దేవుడు అంటున్నాం అని చెప్పి మమ్మల్ని ఆడిపోసుకుంటేనే మీరు మొత్తం దేవుళ్ళ చుట్టే తిరుగుతారు, ఊళ్ళో చుట్టే తిరుగుతారు. పొద్దున లేస్తే అయ్యగారుల దగ్గరకు పోతారు, జాతకాలు చూపించుకుంటారు, అన్ని చేసుకుంటారు.
బయటకు వచ్చి మాత్రం రాముడు లేడు దేవుడు లేడు అని మీరు చెప్తారు. ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఆ స్కీమ్ ఈ స్కీమ్ ఇద్దాము, ఈడ 2,500 రూపాయలు ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేంద్ర ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దిలీపాచారి గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను. దిలీప్ అన్న మేధావి వర్గానికి చెందినవాడు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. 2,500 రూపాయలు సాధ్యం కాని వ్యక్తులు 1,00,000 రూపాయలు అంటే 8,500 ఇవ్వడానికి అవకాశం ఉందా దేశవ్యాప్తంగా? చెప్పండి అన్న. సరే ఓకే. చేపలు పడ్డా నాకు నేర్పినా వద్దు, ఎందుకంటే నేను చేపలు తినాను, సమస్య ఉంది నాకు, అది పక్కన పెడతాను. ఓకే మళ్ళీ వస్తాను. రామ్మోహన్ రావు గారు ఒక విషయం ఇప్పుడు నేను ఎంత ఈ టాపిక్ తీసుకుందాము. ఎందుకు ఈసారి మొత్తం నేనేమంటున్నా అంటే, ఒక విషయం, ఎవరైనా ఎన్నికల ప్రణాళిక లోపల ఒక విజన్ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేస్తారు. అది గతంలో బీఆర్ఎస్ చేసింది, బీఏపీ చేసింది. మీరు అన్నట్టు 10 ఏళ్ల లోపల మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, మీరు ఇవ్వలేదు. 15 లక్షల సంపద స్విస్ బ్యాంక్ నుంచి పట్టుకొచ్చి ఈ ఖాతాలో జమ చేస్తా అన్నారు, మీరు జమ చేయలేదు. నా వాయిస్ వినపడుతుంది కదా? వినపడుతుంది. దిలీప్ గారు ప్లీజ్, దిలీప్ గారు ఈ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదు. దిలీప్ గారు ఈ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదు ఒక నిమిషం ప్లీజ్. నేను రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళేసి వస్తాను. రామ్మోహన్ రావు గారు ఏంటి ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు ఈ పార్టీలన్నీ కూడా రాముడు తీసుకుంటే, వీళ్ళేమో రాముడు బీజేపీ వెళ్తుంది, 5 ఏళ్ల సహకారము బీజేపీ చేసింది అనేది ఇక్కడ కాంగ్రెస్ చెప్తోంది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏంటి, ఆ రోజు నెహ్రూ ప్రధాని అయినప్పుడే రాముని పాలన ప్రారంభించాము, ఆ రోజుల్లోనే అయిపోయింది, కొత్తగా వీళ్ళు తీసుకొచ్చేది ఏంటనేది కాంగ్రెస్ చెప్తుంది. అంటే ఇక్కడ తెలంగాణలో అంటే దేవుళ్ళ పేరు చెప్తేనే ఓట్లు పడతాయి అనుకుంటున్నారా? ఎందుకు రాముడి పేరు ఎత్తుతూ ఉన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నాడు, పోలింగ్ బూత్ల వరకు తీసుకొస్తున్నారు దేవుడిని. దేవుడు అందరికి భక్తి ఉండాలి, కానీ ఈ రకంగా ప్రచారం చేసుకోవద్దని ఏంది, ఎలా చూడాలి దీన్ని అసలు? రాజేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. నిన్న రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యతో నేను ఏకీపిస్తున్నాను. రాముడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో మతము సామాజికంగా చేయదు. అంటే మతం వ్యక్తిగతం, సమాజంలో రాజకీయాల్లో దాన్ని ప్రస్తావించదు. కానీ ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం అయితే ఇప్పుడు అందరూ తప్పే చేస్తున్నారు. ఓ రంగం చెప్పాలంటే, ఇప్పుడు గుండెను చీల్చి చూపించాల్సిన ఆ శీల పరీక్షకు అన్ని పార్టీలు సిద్ధమైనారు. మొత్తం మీద విజయం సాధించింది మోడీ గారు. ఏంటంటే అందరినీ గుండెలు చీల్చి చూపించండి, మీ గుండెల్లో ఉన్నాడా రాముడు లేడా అనే పరీక్ష పెట్టుకున్నారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు గంగలో మునిగిన జెండా వేసుకున్న, ఎవరు మమతా బెనర్జీ మన కాళీ స్తోత్రం చదివినా, లేకుంటే కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా చదివినా కూడా ఆఖరికి నేను ఆయన పేరు చెప్పని మీ అందరికీ తెలుసు, ఒక ఆయన రాముడు లేడు కృష్ణుడు లేడు అని ప్రమాణాలు చేయించి ఇప్పుడు శ్రీరామ చెప్తారు ఒక ఆయన. ఇవన్నీ చూస్తుంటే మనకు స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే కుహనా సెక్యులరిజం నుంచి వాళ్ళ ఓట్ల కోసం అందరూ రాముడి బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అది అనివార్యమైంది. అందుకని నేను అంటున్నాను, ఇవాళ గుండెల్లో అంటే గతంలో ఒక మన కథ ఉంది రాజేష్ గారు. ఆంజనేయుడు పట్టాభిషేకం సమయంలో, రాముడు పట్టాభిషేకం సమయంలో ఆంజనేయుడికి ఒక ముత్యాల హారం వేస్తాడు. ఆయన వేస్తే ఆ ముత్యాల హారాన్ని ఆయన నోటితో కొరికి చూస్తుంటాడు. అంటే ఎందుకు కొరుకుతున్నావు, వీడి చిలిపి చేస్తే ఇది పోతి కదా అని అనుకుంటే, అప్పుడు సీతమ్మ వారిని అడుగుతాడు ఆయన, ఇందులో రాముడు ఎక్కడన్నా కనపడతాడా? తన గుండెల్లో ఉంటాడు. అందుకని ఇప్పుడు హనుమంతుడు గుండె చీల్చుకున్నట్టు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం గుండెలు చీల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది సరైంది కాదు. అంటే చరిత్రలో యోధుల్ని బాగా ప్రోత్సహించి జాతి వైరం చేసి, జాతినే హననం చేసి, జాతినే పణంగా పెట్టిన హిట్లర్ ఏమైనా చూసినామా కదా? ఇంద్రుని వాళ్ళని పోషించిన ఇందిరాగాంధీ ఏమైనా చూసినాం. రాముడే రేపు పొద్దున బీజేపీ శత్రువు అవుతారని నేను అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే రేపు పొద్దున ఈ వరవడి ఇట్లా కొనసాగుతుంది. నెహ్రూ కాలం వేరు, ఇందిరాగాంధీ కాలం వేరు. ఇందిరాగాంధీకి వాళ్ళ మోడీకి చాలా పోలికలు కనపడుతున్నాయి. నేను మొట్టమొదటి వ్యాసం రాజేష్ గారు నాకు 16 ఏళ్ల వయసులో రాసిన ఎమర్జెన్సీ పీరియడ్ లో బారువా ఏమన్నాడు, డీకే బారువా, ఇందిరా ఇండియా, ఇండియా ఇందిరా అన్నాడు. దాని వ్యతిరేకిస్తూ ఫస్ట్ వ్యాసం నేను రాశాను. ఎందుకంటే ఎప్పుడు కూడా వ్యక్తి గొప్ప కాదు, వ్యవస్థ గొప్ప, సమాజం గొప్ప. సమాజంలో వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే సరిగ్గా ఇందిరాగాంధీకి ఏ స్టేచర్ ఇచ్చారో అంతకంటే 10 ఇవాళ మోడీ. రామ్మోహన్ రావు గారు ఒక అంశం, రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మీరే అంటున్నారు రాముడే బీజేపీకి శత్రువు కావచ్చు కాబట్టి, ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు నిజంగానే కదా 500 ఏళ్ల కళ సాకారం అయితే అవి చేశారు కదా. ఈ రోజు ఇందులో బీజేపీ పాత్ర ఏం లేదంటారా? ఖచ్చితంగా ఎందుకు లేదు. ఏమంటున్నా అంటే రావణ కాష్టంలో రగులుతున్న చాలా సమస్యలకు ఈ 10 ఏళ్లలో కొన్ని పరిష్కారాలు వచ్చినాయి. ఏదో అద్భుతం 370 ఆర్టికల్ రద్దు చేస్తే ఏదో జరిగిపోతారు అన్నారు కదా. ఏం జరిగింది? ఏం జరగలేదు. ఏం జరుగుతుంది?
ఇప్పుడు కొన్ని విషయాలలో చాలా వ్యతిరేకిస్తున్నారు. నోట్ల రద్దు, అందులో నోట్లలో కరెన్సీలో నల్లధనం లేదని అనడించాను నేను అంటున్నాను. కానీ కొన్ని సమస్యలకి ఎక్కడో పరిష్కారం లభించాలి కదా అని నేను అంటున్నాను. వాళ్ళ మణిపూర్ మంటలు ఆరాలి, మనం చిత్తశుద్ధితో పనిచేస్తే చాలా సమస్యలకు పరిష్కారాలు వస్తాయి. అది కరెక్టా కాదా తర్వాత సంగతి తేలుతుంది, చరిత్ర తెలుస్తుంది. కానీ ఇక్కడ మొదలు పెట్టాలి కదా. అట్లా 370 ఆర్టికల్ ఏ పార్టీ అని రద్దు చేస్తే చెప్పగలుగుతుంది ఇవాళ, మళ్ళీ పునరుద్ధరణ చెప్పగలుగుతుంది ఇవాళ. సమస్య అక్కడ వచ్చింది. అందుకని చాలా రావణ కష్టాలు రగిల్చడంలో గత పార్టీలు ఎవరైనా సరే నాయకులు పార్టీలు పెంచి పోషించుండ్రు. దాని తనదైన పరిష్కారం మోడీ గారు చూపెడుతున్నారు, లేకుంటే బీజేపీ చూపెడుతున్నది. కానీ ఈ పరిష్కారం సరి అయిందా కాదా అనేది కాలం తెలుస్తుంది. ఎప్పుడైనా కాల పరీక్ష నిలబడ్డే నిర్ణయాలు అవుతాయి. కనుక ఆ తర్వాత ఇప్పుడు 370 ఆర్టికల్ కానీ రేపు పొద్దున సిఏఏ చేస్తామనేది కూడా ఎప్పుడు కూడా సిఏఏ ఎందుకు, పౌరసత్వం ఎందుకు రావద్దు అని నేను అడుగుతున్నాను. పౌరసత్వ కార్డు ఎందుకు ఉండొద్దు అంటున్నాను. నేను అడ్వకేట్ కి చెప్తున్నాను. చాలా సార్లు మా కోర్టుకి ఏం చేస్తారంటే అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతున్న ఒకరిని పట్టుకొచ్చడం, వాడి పేరు ఎల్లయ్య అలియాస్ మల్లయ్య ఇలియాస్ పుల్లయ్య అని పోలీసులు ప్రొడ్యూస్ చేస్తారు. నేనేమంటున్నాను, ఆధార్ కార్డు కాంగ్రెస్ పార్టీ తెస్తానన్నప్పుడు ఏం బీజేపీ వ్యతిరేకించింది, బీజేపీ తెస్తుంటే ఆధార్ కార్డు గోప్యతకు భంగం అని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. నేను ఈ రెండు జాతీయ పార్టీల డొల్లతనం ఎక్కడ బయటపడుతుందంటే ఇప్పుడు అభ్యర్థుల ఎంపికల బయటపడుతుంది. వాళ్ళ బీఆర్ఎస్ డిఎన్ఏతో ఉన్న వాళ్ళు తెలంగాణలో 16 మంది ఉన్నారు. ఈ మొత్తం నిజంగా నిన్నటిదాకా బీఆర్ఎస్ లో ఉండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీజేపీతో పోటీ చేస్తున్న వాళ్ళు 10 మంది ఉన్నారు కదా, చూస్తున్నాం కదా. అందుకని అభ్యర్థులు వాళ్ళే, కుటుంబాలు వాళ్ళే, అవే ముఖాలు కనపడుతున్నాయి. అన్ని పార్టీలు అవే ముఖాలు కనపడుతున్నాయి. అంటే రాజకీయం ఎంత డొల్లతనం మనకు అర్థం అవుతుంది. ఒక్కటి ఏంటంటే రామ మందిర నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పెంచడం అంటే ఒక రకంగా దిలీప్ గారు అన్నట్టు ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, సుప్రీంకోర్టులో నానడం, తర్వాత మొన్నటి తీర్పు రావడం ఒక అడ్వాంటేజ్ వీళ్ళం. కానీ రాముడిని రాజకీయం కోసం వాడుకోయింది ఎప్పుడు బీజేపీ రథయాత్ర నుంచి మొదలుకుందాం. అద్వాని రథయాత్ర నుంచి మొదలుకుంటే 2 సీట్ల కాడి నుంచి మొదలు పెడితే ఇవాళ 303 సీట్ల వరకు రాముడిని వాడుకోకుండా బీజేపీ ఎప్పుడన్నా ఉందంటారా? ఇప్పుడు ఏమైంది, అనివార్యమే అన్ని పార్టీలు రాముని వాడుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం నేను ఎన్నికల నిఘా వేదికలకు 30 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న కర్మలు చూస్తుంటే ఇవాళ ఈ ఓట్లు పెట్టడం ఇవన్నీ కూడా రాజకీయంగా రేపు కోర్టు పోతే చెల్లై అంటుంది. చెల్లై రేపు పొద్దున ఇప్పుడు 7 దుర్గమ్మ పేరు మీద బాధ చేయడం కానీ ఇది తప్పు అంటున్నాను. బాసర సరస్వతి మీద కానీ ఇతరత్ర. అందుకని ఏమంటున్నానంటే రాజకీయాల్ని మతాన్ని వేరు చేయండి. సమాజంలో రాజకీయాలు వేరు, మతం వేరు. రాజకీయాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు ఇంతకుముందు దిలీప్ గారు చెప్పారు. నీళ్లు నిధులు నియామకాలు మన తెలంగాణలో అయితే, దేశవ్యాప్తంగా అయితే నిరుద్యోగము, ఆర్థిక సుస్థిరత, విదేశీ వ్యవహారాలు వీటిని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇవన్నీ విడిచిపెట్టి వాళ్ళ చిల్లరగా మనం మాట్లాడుకుంటే కానీ మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ అంతా చెడిపోలేదని నేను అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నాను. వాళ్ళ కులగజ్జి లేదు మనకు. వాళ్ళకి చెప్పాలంటే సామాజిక అంశాలే ప్రస్తావిస్తున్నాం ఉన్నది. రాముని విషయంలో కూడా దయచేసి అన్ని పార్టీలు కూడా కొంచెం ఈ మతాన్ని రాజకీయాన్ని వేరు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. రైట్. దేవిప్రసాద్ గారు, రేపటి నుంచి కేసీఆర్ సభలు ఉన్నట్టుంది దాదాపు 17 రోజుల పాటు. ఎలా ఉండే అవకాశం కనబడుతుంది? దాదాపు 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ప్రజల్లోకి వెళ్తున్నట్లు అనిపిస్తుందా? ఏ వర్గాలను కలవబోతున్నారు? ఈ యొక్క యాత్ర ఎట్లా ఉండే అవకాశం? తెలంగాణ ఉద్యమ తరహాల్లోనే ప్రజల్లో ఒక ఆలోచన కల్పించే విధంగా ఈ యాత్ర ఉంటుందా? ఇప్పుడు మీరే అంటున్నారు ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి వివరించే విధంగా ఈ యాత్ర ఉంటుంది. చెప్పండి, ఈ యాత్ర మీకు ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది? ఇప్పుడు ఒక్కటి అంటే ఇది ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. మే 13 నాడు సాధారణ ఎన్నికలు. భారతదేశ ప్రజల భవిష్యత్తును తమకు తాము రాసుకునేటువంటి ఎన్నికలు జరగబోతాం. ఇందులో ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ గా మా అధినేత కేసీఆర్ గారు ప్రజల్లోకి బస్సు యాత్ర ద్వారా ఈ 16-17 రోజుల పాటు ప్రజల్లోకి పోవాలని వారంటే నిర్ణయించుకొని బస్సు యాత్రలో పోతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఇంతకుముందే చర్చకు వచ్చినట్టు వ్యక్తుల మీద విశ్వాసాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉదాహరణకి 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తాం, ఇందిరమ్మ సాక్షిగా మా ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, 9వ తారీఖు నాడు చేస్తాం, మీరు ఎవరైనా బ్యాంకులోకి పోకుంటే పరిగెత్తండి తీసుకోండి అని చెప్పి ఇచ్చిండు, హామీ ఇచ్చాడు. హామీ అమలు కాలేదు. అమలు కానటువంటి నేపథ్యంలో నిన్న మెదక్లో ఇంతకుముందే పెద్దలు రామ్మోహన్ గారు ప్రస్తావించినట్టు ఏడుపాయల దుర్గా భవాని మీద ఒట్టేసి చెప్తున్నా, చర్చి మీద ఒట్టేసి చెప్తున్నా, మళ్ళా నిన్న లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఆగస్టు 15కు అమలు చేస్తామని అనుకున్నాను. అంటే రేవంత్ రెడ్డి మీద విశ్వాసం ప్రజల్లో 9వ తారీఖు నాడు ఇస్తా అన్నటువంటి విశ్వాసం పోయి ఇప్పుడు నా ఐజ్ అబౌవ్ అంటే దేవునికి అప్పచెప్పేటువంటి పని చేస్తా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ మీద విశ్వాసం లేక ఇక దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే అనేటువంటి భావనను క్రియేట్ చేస్తా ఉంటారు. కాబట్టి ఈ 3-4 నెలల్లో వాళ్ళు విధించుకున్నటువంటి డెడ్ లైన్, మేము ప్రతిపక్షాలుగా ఇవన్నీ 3 నెలల్లో చేయండి, 100 రోజుల్లో చేయండి అని మేమేం పెట్టలేదు, మేము డిమాండ్ చేయలేదు.
వాళ్ళు పెట్టుకున్నటువంటి డిమాండ్ అమలు చేయమని ప్రతిపక్షాలు అడిగితే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీటి అన్ని వైఫల్యాలు, ఈ వైఫల్యాన్ని అంటే ఈ 3-4 నెలల వైఫల్యాలే కాదు, దేశంలో ఒక సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల మౌలిక స్వరూపాన్ని, ప్రజల జీవన విధానాన్ని మార్చడంలో పూర్తిగా విఫలమైందనేటువంటి విషయం వాస్తవం. నాయకత్వంలో మీద విశ్వస్తం లేదు. దేశవ్యాప్తంగా పరిస్థితి ఒకటి జరుగుతాం. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా ఈ 10 ఏళ్లలో అనేక వైఫల్యాలు, ప్రజలకు సంబంధించినటువంటి వైఫల్యాలు చాలా కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వాళ్ళు మేనిఫెస్టో కొన్ని సమస్యలు పరిష్కరించవచ్చు, కొన్ని మంచి పనులు చేయరు. కాంగ్రెస్ మంచి పనులు చేస్తుంది, కొన్ని పనులు బీఆర్ఎస్ చేస్తుంది, ఇంకొకరు చేస్తారు. ప్రభుత్వం అన్నప్పుడు డెఫినెట్ గా అన్ని అంటే దేవిప్రసాద్ గారు ఒక అంశము, ఇప్పుడు కేవలం మీరు ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారా, లేక మీరు ఈ 10 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి అనేది ప్రజలకు కూడా వివరించే అవకాశం ఉంటుందా? రెండు ఉంటాయి కదా రాజేష్ గారు. మేము 14 కంటే ముందు తెలంగాణలో నీటి పరిస్థితి ఎట్లా ఉండే, విద్యుత్ పరిస్థితి ఎట్లా ఉండే, ఈ 10 ఏళ్లలో సంక్షేమం ఎట్లా జరిగింది అనేటువంటి విషయాల్ని ప్రస్తావిస్తూనే ఇప్పుడు జరుగుతున్నటువంటి వైఫల్యాలను, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలను దేశవ్యాప్త రాజకీయాలు, ఇలా సాయంత్రం కూడా కేసీఆర్ గారు కొన్ని మాధ్యమాలలో మాట్లాడుతారు. రేపటి నుంచి వారు అనేక విషయాలకు సమాధానాలు చెప్తారు. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోయి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించండి, మీ పక్షం ఉంటాము అనేటువంటి విషయాన్ని నమ్మకంగా చెప్పేటువంటి ప్రయత్నం డెఫినెట్ గా ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి చేస్తాడు. వారు ఉదయం అనేక మందిని కలుస్తారు, పొలాలకు పోతారు, ఎక్కడ వీలైతే అక్కడ ప్రజాబాహుల్యంలోకి పోవడానికి కేసీఆర్ గారు నిర్ణయించుకున్నారు. అది డెఫినెట్ గా పార్టీకి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఒక విశ్వాసం. కానీ ఒకటి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఇక్కడ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర ఏముండదు, అసలు బీఆర్ఎస్ ఓటు వేయడంలో పెద్ద యూజ్ ఉండదు, ఒక మోరీలో ఓటేసినట్టే అనే విధంగా ఆయన పదే చెప్తున్నారు. అట్లంటే శాసనసభ ఎన్నికల్లో కూడా వేరే పార్టీలకు ఓటేస్తే మోరీలు వేసినట్టేనా? అంటే ఇది అర్థం లేని వాదన. ఇప్పుడు ఇవి భారతదేశ ఈ ఎన్నికలు అనేటువంటివి భారతదేశ ప్రజలకు సంబంధించినటువంటి భవిష్యత్తును నిర్ణయించేటువంటివి, ఆర్థిక రాజకీయ విధానాలు నిర్ణయించేటువంటివి. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. తెలంగాణలో ఉన్నటువంటి పౌరులకు కూడా ఈ 2 రాజకీయ పార్టీలు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఒక సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. ఈ అధికారంలో ఉండి అనేక హామీలు ఇచ్చినాయి, హామీలు వైఫల్యం చెందుతా ఉన్నాయి. ఈ వైఫల్యాలను ఎవరు ప్రశ్నించాలి? ఇప్పుడు ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలు ప్రస్తావించినటువంటి నేపథ్యాన్ని చూసినాం. మాకు చేతనైనంత వరకు మేము ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ రేపు జరిగేటువంటి సందర్భంలో ఇలా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తా ఉన్నారు. డెఫినెట్ గా తెలంగాణ పక్షాన మా గలం డెఫినెట్ గా చెప్తాం. ఈ అంశాలు మీరు అధికారంలోకి వచ్చిండ్రు చెప్తామన్నారు, ఇటు రాష్ట్రంలో అన్నారు, కేంద్రంలో అన్నారు. ఇవ్వండి అని ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ఒక గొంతు ఉండాలి కదా. అంటే ఇద్దరే పార్టీ ఉండాలి, మిగతా రద్దు చేయండి. ఇక మిగతా పార్టీలు ఎందుకు? ఒక సీట్ ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి కదా దేశంలో. మేమే ఉంటాం, మీరు ఎవరు ఉండొద్దు, వేరే వాళ్ళకు తావులేదు అనేటువంటిది ఈ ప్రచారం ఎందుకు చేస్తా ఉన్నారంటే మేము పంచుకుంటాం, మీరు రావద్దనే మళ్ళీ అది వాళ్ళే తేల్చి చెప్పాలి. కానీ ఇలా బీఆర్ఎస్ డెఫినెట్ గా తెలంగాణ ప్రజల పక్షాన రేపు అసెంబ్లీలో తమ గలమెత్తడానికి, ఈ ప్రాంత సమస్యల్ని ప్రస్తావించడానికి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తించడానికి, ప్రజల పక్షం ఉండడానికి డెఫినెట్ గా బీఆర్ఎస్ అనేటువంటిది అవసరం అనేటువంటి విషయాన్ని మేము ప్రజల ముందుకు పోతా ఉన్నాం. ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పు కట్టుబడి ఉంటాం. రాజేష్ రైట్. దిలీప్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు దేవిప్రసాద్ గారు చెప్తున్నారు, నిజంగా ఈరోజు మీ వైఫల్యాలన్నీ కూడా ఎండగట్టే అవకాశం కనబడుతుంది. మరి ఇది ఏమైనా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుందా ఈ కేసీఆర్ బస్ యాత్ర వల్ల? దిలీప్ గారు, ఒక విధానం అంటూ ఉండాలండి. నేనేమంటున్నా, రేపు మీరు ప్రజల్లోకి వస్తున్నారు. దిలీప్ గారు మీరు వచ్చారా? దిలీపాచారి గారు నేను దిలీప్ గారిని అడిగాను, కాంగ్రెస్ దిలీప్ గారు, మీ దగ్గరికి వస్తాను. అదే ఎందుకంటే ఇద్దరు పేర్లు ఒకటే అయినట్టున్నాయి, పర్లేదు. మీరే కాంగ్రెస్, మీరే అండి దిలీప్ గారు. మ్యూట్లో ఉన్నారు చూడండి. చెప్పండి, మాట్లాడండి దిలీప్ గారు. మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు చూడండి. రైట్, రావట్లేదండి, ఆడియో ప్రాబ్లం ఉన్నట్లుంది. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు దిలీప్ గారు. ఓకే రైట్, మీరు వెళ్ళండి, మీరు చెప్పండి దిలీపాచారి గారు ప్లీజ్. నేనేమంటున్నానంటే,
ఇప్పుడు కేసీఆర్ గారు రేపు ప్రజల్లోకి వస్తున్నారు, చెప్తారు అని చెప్తున్నారు దేవిప్రసాద్ గారు. మేము కూడా స్వాగతిస్తున్నాం, రావాలని చెప్పి కోరుకుంటున్నాము. ప్రజల మధ్యలోకి రావాలి, ప్రజల మధ్యలో వాస్తవాలు చెప్పాలని కోరుకుంటున్నాము. దానివల్ల చర్చ కూడా జరగాలి. చర్చ జరగడం వల్ల ప్రజలు కూడా బేరీజు వేసుకుంటారు ఎవరేంటి అనేది. చర్చ ద్వారా వచ్చే ఫలితమే మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీగా అవతరించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది. భారతదేశ వ్యాప్తంగా మేము జాతీయ పార్టీగా అవతరిస్తామని చెప్తా ఉన్నారు. ఇట్లా ఇప్పుడు ఎట్లాగూ పెట్టలేని పరిస్థితి ఉందా, లేకుంటే రేపు మన ఇప్పుడు నామినేషన్లు జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇంకా ఏమన్నా వేరే రాష్ట్రాల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉందా నాకు తెలియదు జాతీయ పార్టీగా. మరి అట్లా చేస్తారా? లేదు అనుకుంటే దేవిప్రసాద్ గారు మరి ఒక విషయం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీయా లేకుంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అని చెప్పి, లేదు మేమే వస్తామా జాతీయ పార్టీగా అని చెప్పి చెప్తారా? కనుక ఇప్పుడు ఏమంటున్నామనంటే వీరికి స్పష్టమైన విధానం లేదు. ఆ విధానం లేకనే ఈ రోజు చతికిల పడ్డ పరిస్థితి వచ్చింది. భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు వీళ్ళకి ఎవరికి కూడా లేదు, కాంగ్రెస్ పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీకి గాని. ఎందుకంటే మేము నికార్సుగా నిజాయితీగా మేము ఆ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాము. మా అంత్యోదయ సిద్ధాంతాన్ని మేము పల్లె పల్లెకి విస్తరించినము. మా అంత్యోదయ సిద్ధాంతం అంటే సమాజంలో ఉండే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశం ఏదైతే మా అంత్యోదయ సిద్ధాంతం ఉందో దాన్ని మేము అమలు చేస్తా ఉన్నాము. కనుకనే ఈ రోజు ప్రజల లోపల మోడీ అంటే ఒక గ్యారంటీ అనే భావన ఏర్పడింది. రామ్మోహన్ గారు చెప్పారు, నేను పెద్దలు వారిని గౌరవిస్తాను, ఈ రోజు రాముడే మాకు శత్రువు అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి అని అంటా ఉన్నారు. మేము చరిత్ర నుంచి ఎప్పుడైనా పాఠాలు నేర్చుకుంటాం కానీ మేము చరిత్రకు ఎదురు తిరిగే పరిస్థితి ఆ సాహసం చేయము రామ్మోహన్ గారు. మాకు తెలుసు చరిత్రలో ఎంతమంది హిట్లర్లు ఉన్నారు, ఎంతమంది ఇందిరాగాంధీలు ఉన్నారు. ఆ చరిత్రను చదువుకుంటేనే మేము ఈ స్టేజ్కి వచ్చినాం. భారతీయ జనతా పార్టీ ఆషామాషిగా అల్లటప్పగా రాలేదు. ఉక్కే రాముని పేరు చెప్పి మేము 2 సీట్ల నుంచి ఎదిగి రాలేదు. మా త్యాగాల ఫలం, కార్యకర్తల కోట్లాది మంది కార్యకర్తల త్యాగాల ఫలం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ పటిష్టమైన స్థితిలో ఉంది. మాకు ఒక సిద్ధాంతం ఉంది, ఒక ప్లాట్ఫామ్ మీద మాకు ఎజెండా తయారు చేసుకున్నాము. ఆ ఎజెండా ద్వారానే పోతాం కానీ మేము కల్లబొల్లి కబుర్లు చెప్పి తాత్కాలికమైన లబ్ధి పొందడం కోసం మేము అన్ని పనంగా పెడతామని చెప్పి ఎప్పుడు కూడా చెయ్యము. అట్లా చేసే సంస్కృతి మాకు కాదు. మాకు కూడా ఒక మార్గదర్శక మండలి ఉంటది, మాకంతా మార్గదర్శనం చేసే వాళ్ళు పెద్దలు ఉన్నారు. ఖచ్చితంగా మేము ఆ విధానాలని అవలంబిస్తూ పోతున్నాం కాబట్టి ఈ రోజు మా గ్రాఫ్ కంటిన్యూస్ గా పెరుగుకుంటా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆ తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి లేకుంటే తాత్కాలికంగా లబ్ధి పొందాలని ఏదైతే ఆలోచన చేసిందో అందుకనే గ్రాఫ్ పీక్ స్టేజ్ పోయి ఇప్పుడు డౌన్ ఫాల్ లో ఉన్నది. కనుక ఎవరు ఊహించలేదు 400 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ రోజు 300 సీట్లలో పోటీ చేసే పరిస్థితి కూడా లేదు అని అంటే ఎంత ఉన్న విధానాలను అమలు చేయలేక ద్వంద్వ విధానాలను అవలంబించిన కాంగ్రెస్ పార్టీకి దుర్గతి పట్టింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కనుక మేము మా విధానం ఒకటే ఉంటది, ఆ విధానం ద్వారానే ముందుకు పోతాం. ఇప్పుడు క్లియర్ గా చెప్తా ఉన్నామండి, ఈ రోజు భారతీయ జనతా పార్టీ అన్ని విషయాల్లో పారదర్శకంగా ముందుకు వచ్చాము. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు, మా పని విధానాన్ని నచ్చుతా ఉన్నారు, మళ్ళీ మాకు ఓటేస్తా ఉన్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పుడు కంటిన్యూస్ గా మా గ్రాఫ్ పెరుగుతా ఉంది, మా ఓట్ పర్సెంటేజ్ పెరుగుతా ఉంది. మా టార్గెట్ కూడా వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు ఎన్డీఏ పార్టీకి రావాలని చెప్పి మేము ఎజెండా పెట్టుకున్నాము. దాని ద్వారా మేము ముందుకు పోతామని చెప్తా ఉన్నాము. ఒక్క నిమిషం అండి ప్లీజ్. దిలీప్ గారు ఆడియో ఓకే అయిందా మీది? దిలీప్ గారు ఏంటి ఇప్పుడు కేసీఆర్ బస్ యాత్ర పైన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పైన ఫోకస్ చేసే అవకాశం కనబడుతుంది. కేసీఆర్ మీరు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదు కాబట్టి ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది. ఉద్యమ స్థాయిలో ఉద్యమ సమయంలో ఏ రకంగా ఉండనో ఆ రకంగా ప్రజల్లో ఒక ఆలోచన కల్పించే విధంగా యాత్ర ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఒకటండి, ఇప్పుడు ఆయనకు 10 సంవత్సరాల కాలం పాటు బంగారు పళ్ళెంలో తెలంగాణ అప్పచెప్పారు ప్రజలు. మొదటిసారి అధికారం ఇచ్చారు, ఒకటేసారి అధికారం ఇచ్చాం కదా, ఇంకా చాలా సంస్కరణలు తీసుకొస్తాడు, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుస్తాడు. రెండోసారి కూడా బంగారు పళ్ళెంలో పెట్టి అధికారం అప్పచెప్పినట్ట 10 years అసలు ఏది అవసరం లేండి. స్కామ్ కాళేశ్వరం కూడా మర్చిపోదాం, 1,00,000 కోట్లు తిన్నారా తినలేదా, కూరిందా కుంగలేదా, అసలు టెలిఫోన్ స్కామ్ మీరు ఫాలో అయితే అసలు అస్మదీయులను కూడా ట్యాపింగ్ లో వెళ్ళుకుంటే గెలిచిన వాడు గెలిచినట్టు కాకపోయా, ఓడినోడు ఓడినట్టు కాకపోయా. అంటే వాళ్ళ ఇక్కడ పోలీసు వాహనాల్లో డబ్బులు తరలించారట అభ్యర్థులకు, ఓడిపోయినోడికి దగ్గరేమో పట్టుకున్నారట ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి వాళ్ళు ఈ రోజు ప్రజల దగ్గరికి బయలుదేరి ఏం చెప్తారు అసలు మనం ఈ రోజు మాట్లాడడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఉండే. ఆయన కనుక రియల్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చి మనం అనుకున్న పద్ధతిలో పరిపాలన చేసి ఉంటే
ఇప్పుడు ఆయన పోయి ప్రజలు ఏం చెప్పారు? కాదు ఒకటి అండి దిలీప్ గారు, ప్లీజ్ ఒక విషయం దిలీప్ గారు మిమ్మల్ని నేను ఏమడుగుతున్నాను, ఫోన్ ట్యాపింగ్ గా మిమ్మల్ని ట్యాప్ చేశారా, వాళ్ళని ట్యాప్ ప్రజలు అవన్నీ చూడరండి. మాకు మీరు ఇచ్చిన హామీలు మీరు అమలు చేశారా లేదనేది చూస్తారు. ఫోన్ ట్యాపింగ్ ప్రజలు గుర్తించారండి. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏంటి, మీ రైతు రుణమాఫీ ఏంటి, ఎన్ని ఉన్నాయి? లేదా 120 రోజుల్లో హామీలు నెరవేర్చలేదు. టూ షార్ట్ పీరియడ్ కాదా అంటున్నా. 10 years ఎక్కడ పీరియడ్, 120 days ఎక్కడ పీరియడ్? ఓన్లీ 120 days కదా మీరు మాకు అధికారం ఇచ్చింది. మీరే కదా ఇచ్చిన హామీ, మీరే కదా 6 గ్యారెంటీలు మేము 100 రోజుల్లో చేస్తామని చెప్పింది. చెప్పామండి, చెప్పాం కానీ వాళ్ళు కాడి చిప్పలిచ్చి కాడి కుండలు ఇచ్చిపోయి ఇల్లంతా దులుపుకోయిపోయినాక సర్దుకోవడానికి సమయం ఇస్తారే. 3 months అనేది టూ షార్ట్ పీరియడ్ అని మీరు అనుకోవట్లేదా? టూ షార్ట్ పీరియడ్ మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి. మీకు తప్పులు చేసింది లేదు, మేము ఇప్పుడే మొదలు పెట్టాం పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అంతా దులుపుకుంటున్నాం, మీరు పేర్చిన చెదారం దుమ్ము దులుపుతున్నాం. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి, ఇంతకుముందు మిత్రుడు దిలీపాచార్య అన్న దానికి ఒక మాట ఏమంటానంటే, మిత్రుడు రామారావు గారు కామెంట్ చేశారు. ఇప్పుడు ప్రజల అవసరాలు వేరండి, ప్రజల మత విశ్వాసాలు వేరు, వ్యక్తిగత విశ్వాసాలు వేరు. నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. కీర్తిశేషులు ఎలిమినేటి మాధవరెడ్డి గారి నలుగురిలో ప్రముఖ నేత. ఆయన దగ్గరికి ఒక ఎన్ఆర్ఐ వచ్చాడు. వచ్చి ఏమన్నా అంటే, మా ఊళ్ళో ఒక అద్భుతమైన టెంపుల్ కడుతున్నా సార్, ఆ టెంపుల్ మీరు కూడా రావాలి ఫౌండేషన్ ఇస్తుంది కంటే నాకు ఎప్పుడు పిలిచి దిగి ఈ టెంపుల్ చాలా ఉన్నాయి, మన విశ్వాసాలు మనం గౌరవించుకోవాల్సిన నిజమే. కానీ ఎన్ఆర్ఐ డబ్బులతో ఆయన బడి కట్టమను, లేకపోతే ఒక హాస్పిటల్ కట్టమను, లేకపోతే ఇట్లాంటి ప్రజాహిత కార్యక్రమాలు వాటర్ ట్యాంక్ కట్టేయమని కానీ ఇది ఎక్కడ పంచాయతీ అంటే విజన్ నాయకులకు అధికారంలో వాళ్ళకు ఆ టైప్ లో ఉండాలి ప్రజా అవసరం. డెఫినెట్లీ ట్రస్టులు ఇంతకుముందు మనం అనుకున్నట్టు మత సంస్థలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే ప్రజలు విశ్వాసం ప్రకారం అడ్డుపోతుంటారు. కానీ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు ఉపయోగపడేటువంటి తక్షణ అవసరాల వైపు ఫోకస్ చేయాలి తప్ప మత విశ్వాసాల వైపు ప్రజలకు తీసుకెళ్లినా వాళ్ళని ప్రేరేపించిన విద్వేషాలు రెచ్చగొట్టినా అది తప్పంటాను. మత విశ్వాసాలు ఉండడం తప్పనట్లేదు. అది మన ప్రియారిటీస్ వేరు ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు. ఈ రోజు 10 years టీఆర్ఎస్ అధికారంలో ఉండి అవినీతి కాలవాలం అయిపోయింది, బీజేపీ అధికారంలో ఉండి వాళ్ళంతా సాఫ్ట్నైజేషన్ వైపు వెళ్ళారు. ఇది కరెక్ట్ కాదన్నది. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు కేసీఆర్ యాత్ర రేపు స్టార్ట్ కాబోతుంది. ఇటువైపు అమిత్ షా రాబోతున్నారు, మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి పర్యటన చేస్తారు. ఏంటి కేసీఆర్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు, కానీ ప్రజలు కేసీఆర్ను విశ్వసించే, ఆయన మాటల్ని విశ్వసించే అవకాశం ఉందా? ఎందుకంటే మనం చూసాం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా రిజల్ట్ ఇచ్చారో. ఇప్పుడు కేసీఆర్ చెప్తే ప్రజలు వింటారా? ఆ స్థాయిలో ఈ 3 నెలలు 4 నెలల్లోనే కాంగ్రెస్ పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ గారు 2 చెప్పుకోవాల్సి ఉంటుంది రేపటి నుంచి తిరిగి. ఒకటేమో తాము గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం. ఈ 4 నెలల్లో జరిగిన ఏదైతే హామీల అమలు విషయంలో జరిగిన పొరపాట్ల గురించి చెప్తారు ఖచ్చితంగా. రెండోది రాజేష్ గారు, సమస్య ఇక్కడ వస్తుందంటే దేశంలో సమాఖ్య స్ఫూర్తిని మొదటి దెబ్బతీసింది కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ దెబ్బతీస్తున్నట్టు. ఎందుకంటే ఇంతకుముందు ప్యారి గారు అన్నారు కదా, నేను వ్యక్తి పూజను వ్యతిరేకించిన అంతే తప్ప రాముని వ్యతిరేకించలేదు. రాముని కాకుండా ఇతర అంశాలు చాలా ఉన్నాయి, బీజేపీ గెలవడానికి చాలా ఉన్నాయి అంశాలు. కానీ వ్యక్తి పూజను వ్యతిరేకించారు. వ్యక్తి పూజ వద్దు అంటున్నారు. బీజేపీలో వ్యక్తి పూజ ఉండొద్దు కూడా. కనుక ఈ మధ్యన మోడీని బాగా చేస్తున్న ఇందిరాగాంధీని పోల్చారు, అంతకని లేదు. ఒకటి. రెండోది ఏంటంటే చాలా అంశాలలో బీజేపీ చేసిన పనులు ఉన్నాయి, దానివల్ల గెలుస్తున్నారు. కానీ బీజేపీ చేస్తున్న రెండో పొరపాటు, ఆనాడు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసి రాష్ట్రాల అధికారాలను హరించి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను, ఇప్పుడు 1958లోని నెహ్రూ కాలంలోనే నంబుదిరి ప్రభుత్వాన్ని కూల్చేసింది కేరళలో, చూసినాం మనం. ఇవాళ ఆ పని చేస్తలేదు. 376 ఆర్టికల్ వాడకుండానే చాలా వరకు, 356 ఆర్టికల్ వాడకుండానే చాలా వరకు అవి జరుగుతున్నాయి అవే. కనుక ఇప్పుడు నేను బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ ఏంటంటే ప్రాంతీయ పార్టీలు దెబ్బతీసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంటే బీజేపీ గెలుస్తుంది. చూడండి, మొత్తం ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది, బీజేపీ గెలిచింది. కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ నెగలడం లేదు. అంతేందుకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మంచి ఉదాహరణ. 2 జాతీయ పార్టీలు అక్కడ స్థానం లేకుండా అయింది కదా. అట్లా చాలా ఇప్పుడు 9 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది. ఈ 2 పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీ బదనం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీని సచ్చిన పాముని ఇంకా మళ్ళీ చంపే ప్రయత్నం చేస్తున్నారు. దీని అవసరాలు చేసుకొని చేస్తారు అంటున్నాను నేను. రేపు కేసీఆర్ గారు రేపు పోయేది ఏంటంటే, ప్రాంతీయ పార్టీకి ఎందుకు ఓట్లు ఉండకూడదు, ఎందుకు సీట్లు ఉండకూడదు? స్థానికంగా ఆ సమస్యల పట్ల పార్లమెంట్ లో రాష్ట్రాల సమాహారంగా రాజ్యసభ ఎట్లుందో లోక్సభలో కూడా మన ప్రాతినిధ్యం ఎందుకు ఉండొద్దు అనే భావన రేపు ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకొస్తారు. దేవప్రసాద్ ఒక మంచి మాట చెప్పారు ఇంతకుముందు. తెలంగాణ నుంచి 2 జాతీయ పార్టీలు ఉండాలన్న, ప్రాంతీయ పార్టీ ఉండొద్దా?
అందుకని ప్రాంతీయ పార్టీ ఆకాంక్షలు, ప్రాంతీయ పార్టీ వాళ్ళ రాష్ట్రాల సమస్యల గురించి మాట్లాడడానికి ఒక వేదిక కావాలి కదా లోక్సభ అనేది ఒకటి. అందుకని పశ్చిమ బెంగాల్ నుంచి మొదలు పెట్టండి. చూడండి 9 రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మన తెలంగాణ, ఇట్లా చూసుకుంటే ఉత్తరప్రదేశ్, బీహార్ లో కూడా ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంది. లేదు అటు అకాలీదళ్, అటు పోతే పంజాబ్ లో, ఇటు పోతే మనకు పేరుకు జాతీయ పార్టీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నారు, దక్షిణ భారతదేశంలో లేదు కదా. అట్లా చూసుకుంటే మనకు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తేనే కాంగ్రెస్ మీద గెలవగలుగుతామనే ఒక కుట్ర జరుగుతుందని నేను అంటున్నాను. బీజేపీ దానికి వాళ్ళ చాలా రాష్ట్రాల్లో అన్నామలై వచ్చిన తర్వాత బీజేపీకి 4 సీట్లు పెరగవచ్చు, లేకుంటే 4 ఓట్లు పెరగవచ్చు అక్కడ. కానీ ప్రాంతీయ పార్టీలు నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ బలం అవుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం ఈజీ అని బీజేపీ అనుకుంటుంది. దాని వల్ల వస్తున్న సమస్య. రెండోది ఏంటంటే సమాఖ్య స్ఫూర్తి దెబ్బతీస్తే ఏమవుతుందంటే రేపొద్దున రాష్ట్రాన్ని దేశం విభజించ పరిస్థితి. ఇప్పటికే దక్షిణ ఉత్తర భారతదేశం సమస్య వచ్చింది. రెండోది ఏంటంటే బీజేపీ వరకు మొదటి నుంచి చెప్తున్నాను, విధులని చెప్తున్నాడు, శిఖరాగ్రానికి చేరుకున్నాక పక్కన లోయనే ఉంటది అంటున్నాడు. ఇవాళ ఉత్తర భారతదేశంలో చాలా గెలవగలిగింది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో కూడా కర్ణాటక లాంటి చోట్ల అయితే 25 సీట్లు సొంతంగా గెలిచిండ్రు. మిత్రపక్షంతో కలిస్తే అవుట్ ఆఫ్ 28, 27 గెలిచినట్టు లెక్క. కానీ ఇప్పుడు ఏమైందంటే పడిపోవడం ఉంటది, దీన్ని గమనించాలంటున్నారు బీజేపీ వాళ్ళకి. అందుకని బీజేపీకి ఒక్క మాట చెప్పుకొస్తాను రాజేష్ గారు, బీజేపీకి కాంగ్రెస్ ఒకటే తేడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పలాయన వాదం చేస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ దక్షిణ భారతదేశానికి వచ్చిండు, అమేథీ విడిచిపెట్టిండు, రాయబారి విడిచిపెట్టిండు. నిజంగా మన మోడీ గారు దూరదృష్టితో ఏం చేస్తున్నారంటే ఎట్లా ఉత్తర భారతదేశంలో సాచురేటెడ్ బ్యాంక్ రాజస్థాన్ లాంటి చోట్ల కూడా మొత్తం గెలుచుకున్నారు. ఇవాళ దక్షిణ భారతదేశంలో ఉన్న ఆ లెక్కన స్ఫూర్తి చేసుకొని దక్షిణ భారతదేశంలో కొత్త స్థానం సంపాదించుకున్నా ఉంటూ తెలంగాణలో ఖచ్చితంగా ఆ స్థానం ఎక్కువ వస్తుందని నేను అనుకుంటున్నాను. కర్ణాటకలో పోతుంది అనుకుంటున్నాను. అందుకని ఇవన్నీ చూస్తే బీజేపీ ఏమో ఎక్కడైతే మనకు లోటు ఉందో అక్కడికి పోయే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ ఏమో ఎక్కడైతే పెంచుకోవాల్సిందో అక్కడ పెంచుకోకుండా దక్షిణ భారతదేశానికి పరిమితం అయ్యే పరిస్థితి అవుతుంది. సరి అయింది కాదు నేను చెప్తున్నారు. రాజేష్ గారు చెప్పండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు రామ్మోహన్ గారు 2 విషయాలు చెప్తా ఉన్నాడు, కాంట్రడిక్షన్ వారి లోపల వారే. దూరదృష్టితోటి దక్షిణ భారతం పైన దృష్టి పెట్టిండ్రు, వారు విస్తరిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. రెండో విషయం ఏమో శిఖరం చేరుతారు, తర్వాత లోయ ఉంటది అని చెప్తా ఉన్నారు. మేము అంటే ఏం కావాలనుకుంటున్నారు అసలు? భారతీయ జనతా పార్టీ ఉండాలి, స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నారా, శిఖరం పై నుంచి లోయలో పడాలని కోరుకుంటున్నారా? ఎందుకు మా విధానాలు నచ్చలేవా, లేదనుకుంటే మేము చేసే పాలన నచ్చట్లేదా, లేదనుకుంటే ఇప్పుడు ఒక విధులని హెచ్చరిస్తున్నాను ఏంటంటే మీరు ఎకాకారం పోతే ఇప్పుడు ఎక్కడైతే శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత సాచురేటెడ్ పాయింట్ ఇప్పుడు 28, ఇప్పుడు రాజస్థాన్ లో వచ్చిన సీట్లు మళ్ళీ రావాలని ఏం లేదు, కర్ణాటకలో వచ్చిన సీట్లు మళ్ళీ రావాలని ఏం లేదు. ఆ ముందు జాగ్రత్తగా పోతున్నారని అభినందిస్తున్నాను. ఎక్కడైతే తప్పు చేస్తారో అక్కడ పోతే హెచ్చరిస్తున్నాను. నేను అందుకనేనండి మేమేమంటున్నాం రామ్మోహన్ గారు, మీరు ఏదైతే చేసినారో అది మేము సూచనగా సలహాగానే భావిస్తూ ఉన్నాం, మీ విమర్శగా భావిస్తలేము, మేము ఖచ్చితంగా స్వీకరిస్తాం. అందుకనే చరిత్ర నుంచి పాఠాలే నేర్చుకుంటాం కానీ మేము చరిత్రకి ఎదురు తిరిగే సాహసం చెయ్యము భారతీయ జనతా పార్టీ. ఓకే, చూద్దామండి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి దేవి ప్రసాద్ గారు, అదేవిధంగా దిలీప్ గారికి, అదేవిధంగా దిలీపాచార్య గారికి, రామ్మోహన్ రావు గారికి చర్చలో పాల్గొని మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి తెలంగాణలో రాజకీయం అంతా కూడా రాముడి చుట్టూ తిరుగుతూ ఉంది. అందరూ రాముడు జపమే చూశారు. మరి చూద్దాం రాముడి పేరుతో వీళ్ళు ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. మరి ప్రజలు ఎవరి వైపు ఉంటారు ఏందో చూడాల్సి ఉంటుంది. ఇక కేసీఆర్ బస్ యాత్ర రేపటి నుంచి ఉండబోతుంది 15 రోజుల పాటు. మరి ప్రభుత్వ వైఫల్యాలను ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదో హామీలపైన వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఆ వైఫల్యాలను ఎండగట్టే విధంగా కేసీఆర్ యాత్ర ఉంటుందనేది కూడా తెలుస్తుంది. ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు ఏంటి కేసీఆర్ మాట్లాడేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మనం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరోపణ.